నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే ఇంగ్లీష్ మీడియం చదువులు, రాజకీయ అనుభవం లేకపోవడంతో మొన్నటి వరకు ఆయన ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు బాగా రాటుదేలుతున్నారు. మెచ్యూర్డ్ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్. తండ్రి విజనరీ, భవిష్యత్తును అంచనా వేసి పనులు చేయగల నేర్పరిగా తయారవుతున్నాడు. అయితే చంద్రబాబు వారసుడిగా వచ్చిన లోకేష్ తండ్రి వ్యూహాలను అందుకోగలరా అన్న డౌట్లు చాలామందిలో ఉన్నాయి. టీడీపీలోనూ ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి. అయితే అదంతా గతం అంటున్నారు లోకేష్ను దగ్గర నుంచి గమనిస్తున్నవారు. లోకేష్ ఇప్పుడు బాగా రాటుదేలుతున్నారు. గడిచిన 5 ఏళ్లు విపక్షంలో ఉన్న సమయంలో లోకేష్ తనలోని నాయకత్వ ప్రతిభకు పదును పెట్టారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర లోకేష్తో పాటు పార్టీకి మంచి మైలేజ్ తెచ్చింది. ఇప్పుడు టీడీపీ వ్యవహారాలను మొత్తం తానే చూసుకుంటున్నాడు. అదే సమయంలో మిత్రపక్షం జనసేనతో బంధం మరింత బలోపేతం చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను పవనన్న అని పిలుస్తూ మెచ్యూర్డ్గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా పవన్ను కలుపుకుపోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని సెటైర్లు వేశారు. దానిపైన లోకేష్ రియాక్ట్ అయ్యారు. పవన్ జోలికి వస్తే ఖబర్దార్ అని వైసీపీ అధినేతకు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పవన్ సత్తా ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో లోకేష్ వివరించిన తీరు జన సైనికులను సైతం ఆకట్టుకుంది. మరో అంశంలో కూడా లోకేష్ జనసేనానిని మనసారా అభినందించారు. ఇక జనసేన తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేయటానికి వచ్చిన నాగబాబు తరపున లోకేష్ కూడా వచ్చారు. నాగబాబుతో కలిసి అడుగులు వేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసినంతసేపు ఆయన వెంటే ఉన్నారు. నాగబాబుతో కరచాలనం చేసి స్వాగతం పలికారు. ఇవన్నీ లోకేష్ పొలిటికల్ మెచ్యూరిటీకి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పవన్ను నారా లోకేష్ పవనన్న అని వేదికల మీద సంబోధించడం, అల్లుకుపోవటం మిత్రపక్షానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారు. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు. మిత్రుల మనసులు ఆకట్టుకుంటున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో టీడీపీ పెద్ద పార్టీ. జనసేన, బీజేపీ అవసరం లేకుండానే ప్రభుత్వం నడపగలదు. కానీ లోకేష్ అలా వ్యవహరించటం లేదు. మిత్రపక్షాలకు సముచిత గౌరవం ఇస్తున్నారు. మిత్రధర్మం పాటిస్తున్నారు. మిత్రులను దూరం చేసుకోవాలని టీడీపీ అనుకోవటం లేదు. మిత్రులను పల్లెత్తు మాట కూడా పడనివ్వటం లేదు. వారికి దెబ్బ తగిలితే తనకు తగిలినట్లు భావిస్తున్నారు లోకేష్. అందుకే పవన్ లోకేష్ వ్యూహాలు అదుర్స్ అంటున్నాయి టీడీపీ జనసేన శ్రేణులు.